Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రోడ్ సేఫ్టీ క్యాప్షన్స్ గమనించినప్పుడు ఒక క్యాప్షన్ అయితే నన్ను బాగా ఆకర్షించి కొంచెం ఆలోచింపచేసింది. అదేంటంటే, మీరు జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి, మీకోసం మీ కుటుంబం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది అని. అప్పుడు నాకు అనిపించింది, మన కోసం మన కుటుంబం ఎదురు చూడటమే కాదు, దైవ గ్రంథంలో ఒక వ్యవస్థే మన కోసం ఎదురు చూస్తూ ఉందని. రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 23 వచనాల వరకు పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. అదేంటంటే, ఇప్పటి శ్రమల ఎదుట ప్రత్యక్షమ కాబో మహిమలు మనం ఆలోచిస్తే అవి ఎంతో గొప్పవి. మనం ఈ శ్రమల్ని అని ఎన్నిక చేయదగినవే కాదు. ఎందుకంటే దేవుని సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టేది ఒకటి ఉందంట. అదేంటంటే, దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు ఈ సృష్టి మొత్తం కూడా కనిపెడతా ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే, ఇప్పుడున్న వారు దేవుని కుమారులు కాదా అంటే, కొంచెం కాదు మరి కొంచెం అవును అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తము కూడా ఒక దాని కోసం కనిపెడతా ఉంది. అది ఏంటంటే, ఈ సృష్టి నాశనముకు లోనై ఆ దాస్యానికి లోనైపోయిన ఒకానొక పరిస్థితిలో ఉన్న మనుష్య జాతి, అంటే నాశనముకు గురయ్యి వారు దాస్యానికి లోనైపోయారు. ఈ దాస్యానికి లోనైపోయిన పరిస్థితి నుంచి మహిమతో ఒక స్వాతంత్రం పొందబోతున్నారంట వాళ్ళందరూ. వాళ్ళెవరంటే మనుషులు, దేవుని పిల్లలు. ఒక గొప్ప మహిమతో కూడిన స్వాతంత్రం వారు పొందబోతున్నారు. అలాంటి స్వాతంత్రం కోసం సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే సృష్టి అయితే స్వేచ్ఛగా కాకుండా తనను లోపరిచిన వాని వలన వ్యర్థమైందంట. ఇందులో ఎంత గూఢార్థం ఉంటుందంటే, మనము దేవుని యొక్క మాట వినకుండా అపవాది మాట వింటూ ఆయన దారిలోంచి మనం తొలగిపోయి ఆయనకి దూరం అయ్యాము. కాబట్టి మనమందరం నాశనం అయిపోయాము. ఇది విల్ఫుల్గా చేసినటువంటి పాపము, అంటే మన స్వంత ఆలోచనతో చేసినటువంటి పాపం ఇది. కానీ సృష్టి మాత్రం దేవుడు తనను లోబరిచిందంటే, ఎవరికి అంటే మనుషులకి దేవుడు ఆ సృష్టిని లోబరిచాడు. ఆదాము అవ్వల్ని దీవిస్తూ దేవుడు ఏమంటారంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోబరుచుకోండి అని. కాబట్టి ఈ సృష్టి మొత్తాన్ని దేవుడే స్వయంగా మనుష్య జాతికి లోబరిచారు. అప్పుడు ఈ లోబరిచిన సృష్టి మొత్తం కూడా మనం ఎప్పుడైతే దాస్యానికి లోనయ్యామో, మనం ఎవరి దాస్యానికి లోనయ్యామంటే అపవాదికి మనం లోబడిపోయాం, అందుకని నాశనం అయిపోయాము. అటువంటి దాస్యానికి మనము లోనైతే మనతో పాటు సృష్టిని కూడా దేవుడు నాశనం చేశాడు. అయితే ఇది మనం స్వేచ్ఛగా చేసినటువంటి పాపము. కానీ సృష్టి మాత్రం ఆ పాపాన్ని స్వేచ్ఛగా చేయలేదు. తనను లోపరిచిన వాని గురించి అది వ్యర్థమైపోయింది, అంటే దేవుడే దానిని వ్యర్థం చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలు ఎప్పుడు ప్రత్యక్షమవుతారా అని ఎంతో ఆశతో తేరి చూస్తూ కనిపెడుతూ ఉంది. మనము కూడా ఆత్మ అనే ఒక ప్రథమ ఫలాన్ని పొంది ఉన్నాము, కానీ ఇంకా మనము దత్తపుత్రం అవ్వలేదు. మనకి ప్రథమ ఫలంగా దేవుడు పరిశుద్ధాత్మనైతే ఇచ్చారు, కానీ యేసుక్రీస్తు రక్తం వలన మనం ఆయన కుటుంబంలో స్వీకరించబడ్డాము. కానీ మనం ఇంకా దత్తపుత్రత్వం మనం ఇంకా పొందలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ దేహం నుంచి మనము విమోచించబడతామో అప్పుడే మనము దేవుని పిల్లలుగా పూర్తిగా దత్తపుత్రత్వాన్ని మనం పొందుతాము. అటువంటి దత్తపుత్రుల కోసము ఈ సృష్టి మొత్తం కూడా ఎంతో ఆశతో కనిపెట్టి చూస్తూ ఉంది. మరి అటువంటి దేవుని పిల్లలకి ఉండవలసిన లక్షణాలు ఏంటో కూడా ఎంతో స్పష్టంగా ఉంటుంది. మనం పొందే దత్తపుత్రత్వం ఎవరిది అంటే దేవుని పిల్లలుగా మనం మార్చబడతాము. కాబట్టి ఆ దేవుడు ఎటువంటి వాడనేది లూకాసు వార్త 6వ అధ్యాయంలో 36వ వచనం నుంచి కొన్ని వచనాలు ఉంటాయి. అక్కడ ఏమని ఉంటుందంటే, మీ తండ్రి కనికరము గలవాడు కాబట్టి మీరు కూడా కనికరము కలవారై ఉండుడి. అంటే పరలోకపు తండ్రి ఎవరైతే మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించబోతున్నారో ఆయన యొక్క లక్షణం ఏంటంటే కనికరము. ఆయన ఎంతో కనికరము కలవాడై ఉన్నాడు కాబట్టి మనం కూడా కనికరం కలవారమై ఉండాలి. మనం అందరం కూడా ఒకే కుటుంబానికి చెందిన ఒకే తండ్రికి చెందిన బిడ్డలము. అయితే మనం ఒకరితో ఒకరం ఎలా ఉండాలంటే, మన తండ్రి మన పట్ల ఎలా ఉన్నాడో మనము మన తోటి వారి పట్ల ఆ విధంగా ఉండాలి.
అంటే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. మీరు తీర్పు తీర్చొద్దు, మీరు ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వండి, ఆ తర్వాత మీరు క్షమించండి, మీరు మంచి కొలతతో మీరు ఇస్తే కనుక ఆ మంచి కొలతతో, నిండు కొలతతో మీ ఒడిలో మనుషులు మీకు కొలుస్తారు. అంటే దేవుడు కనికరం కలవాడు కాబట్టి మనం కూడా మన ఇతరుల పట్ల మనం ఇష్టానుసారంగా మాట్లాడకుండా తీర్పు తీర్చకుండా ఉండాలి. వాళ్ళు అడిగినప్పుడు అప్పిమ్మని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళతో ఎంతో సాత్వికంగా ప్రవర్తించమని. ఎందుకంటే ఇవన్నీ మన తండ్రి అయిన దేవుని లక్షణాలు. అంతేకాకుండా అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఇంకొకటి కూడా చెప్తారు. ఆయన ఏమంటారంటే, ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి త్రోవ చూపగలడా అని అడుగుతారు. అంటే అందరం కూడా ఒకే రకమైన పాపం అనే దాస్యానికి గురైపోయి ఉన్నాం కాబట్టి ఒకరం త్రోవ చూపలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గుడ్డివారే. అంధకారంలో నిండిపోయిన లోకంలో మనందరం నడుస్తున్నాం. మరి మనం ఎవరిని ఫాలో అవ్వాలంటే అక్కడ వెనువెంటనే ఒక వచనం ఉంటుంది, బోధకుడు కంటే శిష్యుడు ఎప్పుడు అధికుడు కాడు. కాబట్టి మనము శిష్యరికం చేసేటటువంటి బోధకునిలాగా మనం ఉండాలి. ఆ బోధకుని మనం ఫాలో అయితేనే అప్పుడు మనం మంచి త్రోవలో నడుచుకోగలం. అంత మాత్రమే కాకుండా వేషధారి అని దేవుడు చెప్తాడు. దేవుడు మాట్లాడతాడు అక్కడ. ఎందుకంటే మన కంటిలో దూల ఉంచుకొని నీ సహోదరుని కంటిలో నలుసుని నువ్వు తీయలేవు అంటారు. ఈ దూలం అనేది ఏంటంటే ఒక పెద్ద అపరాధం, ఒక పెద్ద దోషము మనలో ఉంచుకొని చాలా చిన్నదాన్ని సరిచేయటానికి మనం ఇతరుల పట్ల ఎంతో ఆత్రపడతాము. కాబట్టి కంటిలో దూలం ఉంచుకొని ఇతరుల కంటిలో నలుసు నువ్వు ఎప్పటికీ తీయలేవు. కాబట్టి నువ్వు అది మానుకొని దేవుణ్ణి నువ్వు ఫాలో అవుతా ఉండమని అక్కడ యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్తారు. బోధకుడు కంటే శిష్యుడు ఎప్పుడు కూడా ఎక్కువ కాదు అని చెప్తారు. కాబట్టి మనం ఒకరికొకరం త్రోవ చూపించుకోలేని వారం అయ్యాము కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తులాగా ఈ లోకానికి వచ్చి మనకి ఒక దారి చూపించారు. కాబట్టి ఆ దారిని గనక మనము ఫాలో అవుతూ వెళ్ళామంటే మనము పుత్రులం అయ్యేటటువంటి ఒక గొప్ప రోజు కోసం, మన దేహ విమోచన కోసం మనం కూడా మూలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ సృష్టి కూడా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది అని ఉంటది. అక్కడ ఇందాక మన రోమిల్కి రాసిన దానిలో చూస్తే సృష్టి కూడా మనతో పాటు మూలుగుతుంది. కాబట్టి మనం అందరము కూడా మహిమగల స్వాతంత్రము త్వరలో పొందబోతాము అన్న దానికి ఇదంతా సూచనగా ఉండి, దేవుని యొక్క లక్షణాలను మనం కలిగి ఉంటే గనక ఆ మహిమగల స్వాతంత్రం మనందరికీ వస్తుందని, దానికోసం తండ్రి అయిన దేవుని లక్షణాలు మనందరం కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకుంటూ అటువంటి గొప్ప సృష్టికున్న ఆశని ఎంతో జాగ్రత్తగా కనిపెడతా ఉంది. కాబట్టి ఆ సృష్టికి ఉండేటటువంటి ఆశని మనందరం తీర్చడానికి దేవుని బాటని అనుసరిస్తూ ముందుకు సాగుదాం. దానికోసం చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం కోరదాం. మహిమోన్నతుడా, పరమగల నా ప్రియ పరమ తండ్రి, నాయన ఇప్పుడే మా ద్వారా ప్రభా మీరు తెలియజేశారు ప్రభా. నీ యొక్క వాక్యములో ఎంతో స్పష్టంగా చూపించారు ప్రభా. ఈ సృష్టి కూడా మా మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతుంది. ఎందుకంటే మేము దేవుని పిల్లలం ఎప్పుడవుతామా అని ప్రభా. మేము దేవుని పిల్లలు అవడానికి ఒకరికొకరు మేము త్రోవ చూపించుకోలేము. కానీ నీ త్రోవలో నడుస్తూ ప్రభా, నీ లక్షణాలు మేము అందరం పొడికిపుచ్చుకొని ప్రభా, మేము కూడా దత్తపుత్రులను అవ్వడానికి, మమ్మల్ని అందరినీ నీ మార్గంలో నడిపించడానికి సదా మీరు మాకు తోడై ఉండమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus